సైంధవ్ విక్టరీ వెంకటేష్ గారి మూవీ 13th January 2024 సంక్రాంతి టైంకి అయితే రిలీజ్ అయింది. సో ఈ మూవీ అయితే ఊహించని డిజాస్టర్ అయితే అయింది. అసలు ఎందుకు అయింది అనేది డిస్కస్ చేస్తున్నాం. సో ఇంకా సైంధవ్ మూవీ ఎందుకు ఫ్లాప్ అయింది అన్న విషయం గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ థింగ్ మూవీ వచ్చేసరికి చంద్రప్రస్థాన్ అనే ఒక ఫిక్షనల్ వరల్డ్ అయితే జరుగుతూ ఉండిద్ది. ఓకే, సో ఆ చంద్రప్రస్థాన్లో గ్యాంగ్స్టర్స్ చాలా మంది ఉంటారు. ఆ గ్యాంగ్స్టర్స్ కి ఒక కింగ్ పిన్ లాంటోడు ఉంటాడు. తన దగ్గర వెంకటేష్ పనిచేసేవాడు. ఫస్ట్ థింగ్, ఒక కింగ్ పిన్ లాంటి డాన్ దగ్గర హీరో అనే పర్సన్ పనిచేస్తున్నప్పుడు అతని పాస్ట్ అనేది నీట్గా చూపించాలి. అసలు తను ఏం చేసేవాడు, ఎలాంటి పనులు చేశాడు, అసలు ఎందుకు మానేయాల్సి వచ్చింది, తను కదిలించిన విషయం ఏంటి. సో ఈఏ లాజిక్స్ మనకి ప్రీవియస్లో చూసుకుంటే పవన్ కళ్యాణ్ మూవీస్ అయిన బాలు మూవీ ఒకటి, పంజాబ్ మూవీ ఒకటే ఉంటుంది. సో విలన్ దగ్గర వర్క్ చేస్తాడు, కానీ ఒక సిచ్యువేషన్ వల్ల విలన్ దగ్గర నుంచి బయటకు వచ్చేసి విలన్కి అగనిస్ట్గా వెళ్ళాల్సి వచ్చింది. సో అలాంటి థింగ్ అనేది ఒకటి చూపించాలి. అరే కరెక్టే కదా, ఈ రీజన్తో బయటకు వచ్చాడు, అసలు ఆ రీజనే లేదు మూవీలో. అండ్ ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మూవీలో వెంకటేష్కి తన కూతురు అయితే ఉండిద్ది. ఇక్కడ ఒక థింగ్ ఏంటంటే, తను పెళ్లి చేసుకుంది ఎవరిని ఇష్టపడ్డా అన్నాడు, పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఆ వెంకటేష్ వైఫ్ విలన్ కొడుకు వల్ల చనిపోయిందంట. అసలు ఎలా చనిపోయింది, దానికి కారణం ఏంది, వీడు ఎందుకు చంపాల్సి వచ్చింది, అసలు ఆ అమ్మాయి ఎవరు, ఆ క్యారెక్టర్ ఎవరు అనేది కూడా చూపించలేదు మనకి. అది తీసేసేయండి. ఇంకా తర్వాత వస్తే వాళ్ళ కూతురికి ఉన్న డిసీజెస్కి ఒక ఇంజెక్షన్ అయితే చేయాలి. ఆ ఇంజెక్షన్ 17 crores అయితే అయింది. సో ఆ 17 crores పెట్టి ఆ ఇంజెక్షన్ కొనాలి అంటే వెంకటేష్ దగ్గర ఆబ్వియస్లీ డబ్బులు ఉండవు. సో దానికోసం అని చెప్పి మళ్ళీ ఆ డాన్ దగ్గరికి వెళ్ళి నాకు 17 కోట్లు కావాలి అని చెప్పి అడిగితే ఇస్తా అంటాడు. ఇప్పుడు ఇప్పటిదాకా చేసిన దానికి నువ్వు 17 కోట్లు అడిగావు, ఇస్తా అన్నాడు. ఇస్తా అన్నప్పుడు ఆ 17 కోట్లు తీసుకొచ్చేసి నీ కూతురికి ఇంజెక్షన్ ఇప్పించేసేయచ్చు. కానీ అలా కాదు, ఈ 17 కోట్లు నువ్వు నాకు ఇవ్వు, నేను నీ అపోనెంట్ని చంపేస్తా అంటాడు. ఇప్పుడు అవసరం లేని థింగ్ ఇది. అసలు నువ్వు అడిగావు, వాడు ఇస్తా అన్నాడు, అంతే, నీకు కావాల్సిందే డబ్బు. మళ్ళీ నేను వెళ్ళి వాడిని చంపుతా, అది ఇది ఇవన్నీ ఎందుకు, టైం వేస్ట్ అవ్వాలి కదా. సో ఆడబోయింది. సరే, ఇంకా నాకు బేసిక్గా ఈ మూవీ మొత్తం మీద బాగా నచ్చిన క్యారెక్టర్ ఎవరిదైనా ఉందా అంటే విలన్ నజీజుద్దీన్ని. బాగా ఏమన్నా చేశాడు అసలు. నాకు కొన్నిసార్లు విలనిజం భలే చూపిస్తున్నాడు అది ఇది అనుకున్నాను, కానీ లాస్ట్లో ఉబ్బర్ చేసి పడేశారు చాలా సింపుల్గా. సరే, ఈ క్యారెక్టర్నే ఉబ్బర్ చేశాడు అనుకుంటే గెస్ట్ రోల్లో పెట్టిన ఆర్యా రోల్ అసలు ఆర్యాని ఎంత బాగా యూజ్ చేసుకోవచ్చు. ఏదో క్లైమాక్స్లో ఫైట్లో జస్ట్ అలా వచ్చి అలా వెళ్ళిపోతాడు అంతే, అది యూజ్ చేసుకోవాలా. మూవీ ఏంటి అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్కడ చూపిలా. అసలు స్టోరీ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడి నుంచి ఎండ్ చేద్దాం అనుకున్నాడు అనేది, అంటే మేబీ నెక్స్ట్ పార్ట్ ఏమన్నా తెద్దాం అనుకుని ఇలా చేశాడా లేదంటే ఏంది అనేది తెలియదు. కానీ ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ తీయాలనుకున్నా ఈ పార్ట్కి ఒక కంక్లూజన్ ఇవ్వాలి. అసలు ఏంది ఈ సైకో అలియాస్ సైంధవ్ సైకో. సో అసలు ఏంది సైకో అని ఎందుకు అంటున్నారు, ఈ గ్యాంగ్స్టర్స్ వాళ్ళు వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు వెంకటేష్ని చూసి. సో ఆ రేంజ్లో అట్రాసిటీ ఏం క్రియేట్ చేశాడు, విలన్కి అపోనెంట్గా ఎందుకు మారాడు, ఎవరిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్న తర్వాత పాప పుడితే పాపకు ఆ డిసీజ్ తన వైఫ్ వల్ల వచ్చిందా లేదంటే ఏంది అనేది ఒక కంక్లూజన్ అనేది ఇవ్వాలి. సరే ఓకే, డిసీజ్ కోసం మనీ కావాలి, మనీ కోసం అని చెప్పి విలన్ దగ్గరికి వెళ్ళి విలన్ దగ్గర మళ్ళీ నేను వాడిని మర్డర్ చేస్తా ఉండవేంది, ఇవన్నీ కూడా కట్ సీన్స్ అన్ని రాసుకొని ఇలా పెట్టుకుంటున్నాడు. సో దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక స్టోరీ లాగా చూపించి అక్కడితో ఎండ్ చేసి మిగిలింది నెక్స్ట్ పార్ట్లో చూపించే ప్రయత్నం పెట్టుకున్నా బాగుండేది. సో ఇలా ఎట్ట పడితే అట్ట కిచిడి లెక్కని చూపించేసరికి జనాలకి నచ్చల సినిమా అళ్ళ. సో ఇది గైస్, మీకైతే ఎలా అనిపించింది? నాకైతే అసలు వీటన్నిటి మీద డౌట్లు ఉన్నాయి. విలన్ కొడుకుతో కూడా అంటాడు వాడి భార్య నీ వల్లే తెచ్చింది, సో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అది ఇది అని, వాడిని చంపలా. అసలు ఈ లాజిక్స్ ఏందో నాకు అర్థం కాల. మూవీలో అసలు చాలా ఇల్లాజిక్ సీన్స్ ఉన్నాయి. అసలు మూవీ ఎట్ట తీసాడంటే ఏదో సినిమా తెద్దాము వీళ్ళు పిచ్చోళ్ళు చూస్తారు అన్నట్టుగా తీసినట్టుంది. సో ఈ మూవీ ఎందుకు ఫ్లాప్ అయింది, ఫ్లాప్ అవడంలో తప్పే లేదు. ఎందుకంటే వెంకటేష్ గారి నుంచి మంచి మూవీస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాము, కానీ అసలు ఈ టైపు స్టోరీ సెలెక్ట్ చేసుకుంటాడని కూడా ఎవరు ఊహించుండరు. సో ఎనీవే 2024లో
మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకోకపోయి ఫ్లాప్ కొట్టినా కూడా 25లో సంక్రాంతికి వస్తున్నాంతో హిట్ కొట్టారు. సో అక్కడి నుంచి అక్కడ బ్యాలెన్సింగ్ చేసేసారు. ఏమైనా కూడా మూవీస్ ఒక స్టోరీ బేస్ మీద వెళ్తుంటేనే బాగుంటాయి, హిట్ అవుతాయి. అది సో ఒకవేళ సాయంత్రం మూవీ చూస్తే మీకు ఎలా అనిపించింది, మీకు అందులో నచ్చని ఈవెంట్స్ మూమెంట్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఫ్లాప్ రివ్యూస్ ఇంకా వస్తూనే ఉంటాయి. ప్లీజ్ డు సబ్స్క్రైబ్.